నేను సినిమా చేసి 7 సంవత్సరాలు అయిందండి. అమ్మో బొమ్మ, దాని తర్వాత ప్రేమించుకున్నాం, పెళ్ళికి రండి, 2 సినిమాలు తీశాను. 7 సంవత్సరాల తర్వాత ఏదో ఒక విప్లవం వచ్చేసింది సినిమా ఫీల్డ్లో, టెక్నాలజీ మారిపోయింది, కథలు మారిపోయాయని ఒక తెలియని ఒక కెరటం వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు మరేదండి. సరే ఈ వీటికి మనం కుదరవేమో అని నేను కొంచెం దూరంగా ఉన్నాను. ఎంతోమంది సినిమాలు తీయమని నా దగ్గరికి వచ్చినా కూడా. అయితే లాస్ట్ ఇయర్ గురువుగారు పిలిచి నన్ను ఎర్రబస్సు సినిమాకి నువ్వు వర్క్ చేస్తున్నావయ్యా, చెయ్యి అన్నారు. ఓకే, చేయడం వల్ల కూడా నాకు అక్షరాభ్యాసం నేర్పింది వారే, నాకు నన్ను దర్శకుని చేసింది కూడా గురువుగారే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త యుగంలో కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త ప్రవాహం వచ్చింది అన్న దాంట్లో మళ్ళీ ఆయనే దిద్దిస్తున్నారు నాకు అక్షరాలు అని చెప్పి సంతోషంతో నేను ఆ సినిమాకి వెళ్ళాను, ఆ సినిమాకి పనిచేశాను. వేస్టేజ్ తప్పించి కొత్త విప్లవం ఏమీ రాలేదు అని నాకు అనిపించిందండి ఆ సినిమా చేసిన తర్వాత. అయితే 9 to 9 కాల్ షీట్లు, 92 కాల్ షీట్లు చేసిన రోజులు పోయి ఒక 9 to 6 తర్వాత ఏ ఆర్టిస్టు పని చేయట్లేదు, వర్క్ చేయట్లేదు అనేదే తెలిసింది నాకండి దాంట్లో. అయితే చక్కగా ప్లాన్ చేసుకున్న దర్శకుడికి 9 to 6 2 రోజులు వర్క్ టర్న్ ఓవర్ వస్తుందండి. దానికి ఒకటే నిదర్శనం, వారం రోజులు చేయవలసినటువంటి వర్క్ని 2 రోజుల్లో చేశారు బ్రహ్మానందం గారు నాకు. అది ఒక్కటే నిదర్శనం. అన్న తర్వాత అయిపోయింది, ఎర్రబస్ వర్క్ చేస్తూ ఉండగా ఈ కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి సినిమా చేయాలండి అన్నారు. అభిజిత్ అని మన మేనేజర్ గారు తీసుకొచ్చారు నా దగ్గరికి. లేదండి నేను చేయలేను, కొత్త వాళ్ళకి చాలా కష్టం, ఇబ్బంది సినిమా. నేను అది కాదు సార్, మీరు ఎన్ని సినిమాలు చేశారు, అనుభవం ఉంది సినిమా మేకింగ్, బట్ సినిమా హౌ టు రిలీజ్ ది ఫిలిం అనేది ఇప్పుడు సమస్య ఏర్పడింది, అది కష్టం అండి, వద్దండి అని చెప్పాను. పట్టు వదలని విక్రమార్కులేక మొత్తమే తిరిగారు నన్ను ఒప్పించారు. సరే నాకు గురువుగారు ఉన్నారు కదా అండ, చూద్దాం అని చెప్పి ఆ సినిమా ఒప్పుకుని వాళ్ళని పిలిచి సినిమా నాతో చేయాలనుకున్నారు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, బడ్జెట్ పెరిగింది, అంచేత వేస్టేజ్ నేను కట్ చేయగలను. అది నాకు కొంచెం బాగా అనుభవం, గురుగారి దగ్గర సినిమాలకి చేసినటువంటి అనుభవంతో మనం ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చాం, చేద్దామని చెప్పి సినిమా యాక్సెప్ట్ చేసి, మీరు సినిమా ఎలా లీడ్ చేస్తారు ముందు అంటే తెల్లమొహం వేశారండి వాళ్ళిద్దరు. అప్పుడు నాకు ఆత్మీయులైనటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారు, రామసత్యనారాయణ గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, వీళ్ళిద్దరూ బాగా నాకు మిత్రులండి. ఈయన ప్రతి సినిమాకి నన్ను పిలిపించి కెమెరా స్విచ్ ఆన్ అన్నా, లేకపోతే క్లాప్ అయినా, లేకపోతే ఫస్ట్ షాట్ డైరెక్షన్ అయినా చేయిస్తూ ఉంటారు సునీల్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక నవల చదివాను నేను, ఎలకా వచ్చే ఇల్లు భద్రం అని, మురళీమోహన్ రావు గారు, ఎలపావులూరి మురళీమోహన్ రావు గారు రాసినటువంటి నవలు. కానీ గ్రాఫిక్స్ సినిమా అంటే ఎక్కువ అవుద్ది, ఈ గ్రాఫిక్స్ వాళ్ళు తినేస్తారు మనల్ని, ఎట్లాగా అనుకున్న టైంలో ఎర్రబస్సులో గురువుగారి దగ్గర నాకు పరిచయమైనటువంటి సత్యనారాయణ రెడ్డి అభయం ఇచ్చాడు, మీరు చేయండి సార్, వెనకాల నేను ఉన్నాను, చేద్దాం గ్రాఫిక్స్ సినిమా అని. ఆ కథ ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేస్తే కథ రచయిత ముందు ఆ కథని సానబెట్టడం, స్క్రీన్ పే రాయడం, ఎలాగా బడ్జెట్కి మించి మనం ఎవరిని పెట్టుకోలేము రైటర్ని అన్నప్పుడు దివాకర్ బాబు గారు ముందుకొచ్చి నేను మీకు చేస్తున్నాను అంతే ఈ సినిమా అని ఆయన రంగంలోకి దిగారండి. నెక్స్ట్ అలాగే మా బావమరిది నాకు చెప్తున్నాను, గంగోత్రి విశ్వనాథన్ డైలాగ్ రాయడానికి మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీ బడ్జెట్లోనే నేను సినిమా చేస్తామని
మొత్తం మీద ఆ సినిమా తీసుకున్న ఆ కథని గురువుగారికి వెళ్ళి నేను చెప్పాను. గురువుగారు ఎలాగంటే గ్రాఫిక్స్ కదా అయ్యా చాలా ఎక్కువ అవుతుందేమో మరి అని. లేదండి మన సత్యనారాయణ రెడ్డి చెప్పాడు చేస్తానని. సత్య అయితే చేయగలుగుతాడయ్యా, కెపాసిటీ ఉంది, రంగంలోకి దిగండి అని. సరే ఓకే. మామూలు కామెడీ సినిమా తీయడం ఈజీ, బట్ గ్రాఫిక్స్ సినిమా తీయడం ఎట్లాగా నాకు తెలీదు. నేను అమ్మో బొమ్మ మాన్యువల్ తీశానండి, గ్రాఫిక్స్ మీద తీయలేదు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఇందాక డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు మాట్లాడుతూ ఆయనకి నా మీద ఎందుకంత ప్రేమో అని అన్నారు. ప్రేమ కాదు కానండి, కృతజ్ఞత. ఒక దశకంలో మా గురువు గారు జంధ్యాల గారు, తెలుగులో చెప్తావు దశకం చాలా ఒక దశాబ్దంలో 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం అంటే జంధ్యాల గారు మా గురువు గారు. ఆయన తర్వాత రేలంగి నరసింహారావు గారు. కామెడీ సినిమాలు అంటే వీళ్ళే తీయాలి, కామెడీ హీరోస్ వీళ్ళ దగ్గరే వర్క్ చేస్తారు. ఇది ఏమంటే కామెడీ సినిమాలు ఎవరైనా తీయొచ్చు, దానికి మీరు ఈయన కృతజ్ఞతగా ఎందుకు ఉండాలంటానికి కమెడియన్స్కి ముఖ్యంగా హాస్యనటులకి ఆ రోజుల్లో కడుపు నిండా అన్నం పెట్టి పోషించినటువంటి దర్శకులు వాళ్ళు. ఎంతమంది కమెడియన్స్ని వాళ్ళు పైకి తీసుకొచ్చారు, ఎంతమంది కమెడియన్స్కి వాళ్ళు దారి చూపించారు. వాళ్ళ పేరు చెప్పుకునే కమెడియన్స్ ఎంత బిజీగా ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేలంగి నరసింహారావు గారిలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఆయన నాకు ఇది అక్కర్లేదు, ఇప్పుడు మనం ఏమడలేమేమో అనుకుని, ఏమంటే గురుగారు ఎప్పుడన్నా అసలు మీ డైరెక్షన్ ఐడియా లేదా అని అడిగితే ఉందండి, కానీ మనకి ఇది వర్కౌట్ అవుద్దంటారా అనడమే తప్ప ఏదో ప్రయత్నం చేసి ఏదో చేసేద్దాం అనేటువంటి తపన ఉన్నటువంటి మనిషి కాదు, అంత ఆతృత ఉన్నటువంటి మనిషి కాదు. మానసికంగా ఆయన అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. శారీరకంగా కూడా అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏమీ పెరగల, ఏమీ లేదు. నిజంగా అసలు 5 గ్రామ్స్ కూడా పెరగల. అలానే 5 గ్రామ్స్ తగ్గారంటే తగ్గల. అందువల్ల అటువంటి వ్యక్తులు వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఏదో ఆ రోజుల్లో గురుగారు చెప్పండి అలాగే సార్, ఇవాళ పేరు ప్రఖ్యాతులు రావచ్చు, మనం మంచి పొజిషన్లో ఉండొచ్చు, గొప్పవాళ్ళం కావచ్చు, కానీ మూలాలు మర్చిపోయేటువంటి స్థితిలో ఎవరూ ఉండకూడదని మాత్రం మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు మూలాల్ని మనం మర్చిపోయామో ఇప్పుడు బాగానే ఉంటుంది. డైరెక్ట్ చేస్తున్నట్టు కదా, పర్లేదు, అది మనం కూడా చేసాం. అందులో ఇలాంటి బ్యావర్స్ మాటలు మనం మాట్లాడవచ్చు, కానీ దీనికి నాకు మధ్యలో ఒకడున్నాడు పైన. ఏం దెబ్బ కొడతాడో తెలీదు, ఎలా కొడతాడో తెలీదు, ఎక్కడ పడిపోతామో కూడా తెలియదు. అందుకని మూలాన్ని పట్టుకుని ఎప్పుడూ మనం పాకులాడుతూనే ఉండాలనే అభిప్రాయంతో ఆయన నా దగ్గరికి, ఈయన చిన్నారావు గారు, ధవళ చిన్నారావు గారు, ఆయన ఎప్పటి నుంచో అలాగే ఏ రకమైన కోపం అనేది ధవళ చిన్నారావు గారి దగ్గర నేను చూడలే. అసలు ఆ మనిషి కోపం అనే నరం పెట్టలేదో, అసలు మొత్తం అంతా ఆయన తీసేసుకున్నాడేమో మనకు తెలియదు. రామ ఏదైనా రేపు రావడం కుదరదండి గురుగారు చిన్నారావు గారు అన్నాం అనుకోండి అంటాడు. దీంట్లో అదే వెంటనే ఏ ప్రొడక్షన్ మేనేజర్ అయినా గబుక్క రేపు అదేంటండి రేపు మీరు రాబోదేలాగా, అయ్యో మొత్తం మీ మీద ప్లాన్ చేసాం అంటారు. అంటారులేండి మీరు ఏదో రకంగా, మీరు రాబోతే ఎలాగా, మనం చచ్చినట్టు అతను వెంబడిపడి వెళ్ళిపోయే విధంగా మాట్లాడతాడు ఆయన. అంతటి మంచి మనుషులు ఈయన ఇద్దరు కలిసి వచ్చినప్పుడు నిజంగానే ప్రొడ్యూసర్స్ ఎవరో నాకు తెలియదు. మన రఘుబాబు గారి ఫ్రెండ్స్ అంట, ఆ సినిమా పేరే నా ఫ్రెండ్స్ మూవీస్ అంటున్నారు. కాబట్టి అయ్యా మీరు ఎవరో నాకు తెలియదు, మీ గురించి నేను యాక్ట్ చేయటం లేదు. రేలంగి నరసింహారావు గారు కామెడీ కమ్యూనిటీకి, హాస్యనట కుటుంబానికి ఒక దశకం, ఇందాక చెప్పాను చూడండి, కొన్ని సంవత్సరాల పాటు పోషించినటువంటి మంచి దర్శకుడు, మంచి మనిషి. కాబట్టి ఆయన సినిమా తీసుకుంటున్నప్పుడు ఆయనకి నేను ఉపయోగపడగలిగితే చాలు అని సిన్సియర్గా మీరు ఏమిస్తారో ఇవ్వండి, ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, అప్పుడు వస్తాను, ఏమిస్తే అది తీసుకుని యాక్ట్ చేస్తానండి అని చెప్పా. అది జరిగింది. ఇందాక ఆయన మాట్లాడిన దానిలో ఆ మాటే చెప్పారు. తర్వాత
నేను మామూలుగా ఏదో 2 days అనుకున్నా. 24 సీన్లు చేశాడు ఆయన. అది రేలంగి నరసింహారావు గారు. అంటే 24 సీన్లలో ఉన్న బ్రహ్మానందం క్యారెక్టరు 2 రోజుల్లో జనానికి చూపించాలి అంటే ఎంత హోంవర్క్ చేయాలండి. మోరోవర్ గ్రాఫిక్ వర్క్స్, సత్య అనే గ్రాఫిక్ అతను పెట్టుకొని ఈ మొత్తం ఏ షార్ట్స్ బ్రహ్మానందం గారు ఎక్కడెక్కడ ఉంటారనేది మొత్తం ప్లాన్ చేసుకుని 2 daysలో మొత్తం ఫినిష్ చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ కాల్ షీట్స్ ఇలా పడతాయి, ఇలా ఉంటుంది, ఈ టైమింగ్స్ ఇలా ఉంటాయని చెప్పడానికి కష్టపడి మనం పనిచేసుకుంటే, మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకుంటే ఏదైనా మనకు సులువుగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఉంది. ఈ బ్రహ్మానంద 9 గంటలకంటే 9 గంటలు రాడు, బాగా వీడికి బలుపు. 9 ఏంటి, ఒకసారి 9:10 కూడా అవుతుంది తెలుసా, 12:30 కూడా వెళ్ళిపోతానంటాడు. మళ్ళీ 3 గంటలకు కానీ రాడు, 5 గంటల నుంచి పెట్టేస్తుంటాడు. ఏమండి, ఇది 31వ సంవత్సరం నేను చేయటం. అహనా పెళ్ళింట దగ్గర నుంచి ఇవాళ వరకు 1046 సినిమాలు చేశాను. 1046 సినిమాల్లో ఈ 31 సంవత్సరంలో 10 సంవత్సరాలకు ఒక సినిమాను, 5 సంవత్సరాలకు ఒక సినిమాను, సంవత్సరానికి 2 సినిమాలు చేసిన బ్యాచ్ కాదు. డే అండ్ నైట్స్ రోజుకు 18 గంటల చొప్పున 31 సంవత్సరంలో బహుశా నాకు మధ్యలో ఈ సెలవులన్నీ కలిపితే ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పొద్దున్న లేచి గడ్డలు చేసుకొని స్నానం చేసి ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలు. ఆ రోజుల్లో గురువుగారు వాళ్ళు చేసేటప్పుడు 7 o'clock అంటే 7 o'clock వెళ్ళిపోయి ఉండేవాడు. సరే, కోటి రామకృష్ణ గారి సినిమాలంటే ఆయనకి డే తెలియదు, నైట్ తెలియదు. పొద్దున్నే స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు వెళ్తాడో ఆయనకే తెలియదు, ఎప్పుడు ఆపుతాడో ఆయనకే తెలియదు. గురువుగారు తెల్లవారిందంటే, ఓ సూర్యుడా, నేను బ్యాక్ లైట్ అనుకున్నానయ్యా అంటాడు, ఇందాక చెప్పినట్టు. అందువల్ల ఇంత కష్టపడి ఆయన అటువంటి వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ యు గివ్ రెస్ట్ టు ది బాడీ ఓకే, అదర్వైజ్ ఇట్ టేక్స్ అన్నాడు. మన శరీరానికి మనం ఇంతకాలం కష్టపడి పనిచేసాం కాబట్టి దానికి విశ్రాంతి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది. ఇవ్వకపోతే తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది, మొత్తం ఫుల్ రెస్ట్. అందువల్ల అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం కొన్ని సినిమాలు తగ్గించుకుని ఇప్పుడు కూడా ఇదిగో లాస్ట్ ఇయర్ ఎండాకాలం నుంచి మొన్న ఎవరో రాశారు బ్రహ్మానందం భయపడుతున్నాడని. నిజమే, భయపడ్డ మాట వాస్తవమే. ఎందుకంటే ఈ ఎండల్లో చేయలేకపోతున్నాం, ఈ ఎండల్లో ఏజ్ కూడా పర్మిట్ చేయదు. వీటన్నిటికి మించి ఇంకా ఏది మీ తర్వాత ఇంకెవరో వస్తున్నారు, వాళ్ళెవరో రాకుండా ఎలా ఉంటారు? నాతో ఏది స్టార్ట్ అవ్వాల, నాతో ఏది ఎండ్ అవ్వదు, మధ్యలో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, మూలాలను మర్చిపోకుండా మనం ఉండగలిగితే, ఇలాంటి సినిమాలన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే బ్రహ్మానందాన్ని బహుశా నేను అనుకోవటం వీళ్ళందరూ పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటున్నాను. ఎందుకు క్షమించమని అడుగుతున్నానంటే, ఎంతసేపటికి రాడు, చెయ్యడు, రాను చెయ్యలేనని చెప్పుకుంటున్నాను. అయ్యా నా వల్ల కాదు, నా స్థితిది, అందువల్ల నన్ను మన్నించండి. కాదు మళ్ళీ ఇదే ఉంటుంది. ఏదో అదృష్టం అందరికీ వస్తుంది కానీ మరి నాకు మరీ పట్టినట్టు దారుణంగా ఇంకెవరికి పట్టింది. దరిద్రం ఎవరికి పట్టింది? అది పట్టిన అదే నాకు అర్థమైంది. అది ఎప్పుడూ ఇది చిత్రం బడారు చిత్రం అప్పుడు దొరకది, అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందిరా వీడికి అనేది. అందువల్ల అలా ఇంటి అదృష్టం భగవంతుడు అందరికీ పని కోసం వెతుక్కుంటున్నప్పుడు నన్ను ఇంకా పని చేయమని భగవంతుడు నన్ను నియమించాడేమో. అందుకోసమే నేను నవ్వించడం కోసం ఇంకా ఈ ఫేస్ చూస్తే ఇంకా నవ్వుతున్నారు. ఈ పాటికి ప్యాకప్ అయిపోయి ఎప్పుడు వెళ్ళిపోవాల్సిన బ్యాచ్ల్లో నేను ఒకడై ఉండాలి, కానీ ఇంకా నవ్వుతున్నారంటే ఇది అదృష్టం. పెద్దవాళ్ళు, మహానుభావులు లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి దీవెనలు. ఊరికనే గురువుగారి వైపు చూపించి ఆయన ఇచ్చిన దీవెన నెల కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం నేను వచ్చిన మొట్టమొదటి 10 సంవత్సరాల్లో ఫస్ట్ డికేడ్ భవానీ గారిని ఆవిడ అభినందన తరఫున 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్రహ్మానందం అని అప్పటికి 450 సినిమాలు అయినాయి అని ఏదో ఒక ఫంక్షన్ పెట్టారు. అప్పుడు గురువుగారు మాట్లాడుతూ చెప్పారు, ఒరే బ్రహ్మానందం,
10 years అయిపోయింది. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నావా? ఇది స్టార్టింగ్ పాయింట్. నీకు చూస్తూ ఉండేది ఎలా 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 వెళ్ళిపోద్దు అన్నారు. మళ్ళీ 20 years తర్వాత ఆయన అన్నారు, మళ్ళీ 30 years తర్వాత ఆయన అన్నారు. ఇప్పుడు చాలదరా, నువ్వు నీ అంతటి నువ్వు కాదనుకుని వద్దురా బాబోయ్ అంటే కూడా ఒప్పుకోరు. అది భగవంతుడు నీకు ఇచ్చిన వరం అని ఆయన ఆశీర్వదించారు. వారికి శతదా సహస్ర నమస్కారం చెప్తున్నాను. సభాముఖంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే హరినాథ్ బాబు గారని ఒక ఆయన ఉన్నాడు, కెమెరామెన్. ఆయన ఇక్కడికి వస్తే ఇంకా నేను చాలా సంతోషిస్తాను. తాత అవతారం కథ అని ఫస్ట్ ఫిలిం నాది. వేజళ్ళ సత్యనారాయణ గారు, కీర్తిశేషులు వేజళ్ళ సత్యనారాయణ గారు దాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ చేస్తున్నప్పుడు అది ఫస్ట్ ఫిలిం నాకు, శ్రీ తాత అవతారం కథ చేస్తున్నప్పుడు ఆయన ఏదో ఒక షాట్ నేను సరిగ్గా చేయలేకపోయా. రండి, ఈయన నేను ఎందుకు పిలుస్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నేను సరిగ్గా యాక్ట్ చేయలేకపోతే ఎవడన్నా తీసుకొచ్చారు, వాడు చెప్పిన డైలాగ్ చేయలేడు, యూస్లెస్ ఫెలో అన్నాడు వేజళ్ళ సత్యనారాయణ గారు. అప్పుడు ఈయన, నేను చెప్తున్నాను గురువుగారు, మీరు అతను ఏదో అంటున్నారు, ఏళ్తాడు ఫిలిం ఇండస్ట్రీని చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి అన్నాడు ఆ రోజు. ఈయన ఎందుకు అన్నాడో తెలియదు, ఏమన్నారో తెలియదు. ఇప్పుడు వస్తున్నప్పుడు సడన్గా కనపడ్డారు. ఈయన మాట గుర్తొచ్చి ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క అభినందనలు మనవాచే. ఏమండి, మీకు ఊరికే గురువుగారు గురువుగారు అంటారు కానీ మీరు మామూలు గురువు కాదు, విశ్వ గురువు మొత్తం. ఇప్పుడు గురువు గారు అనే పదానికి ఇండస్ట్రీలో ఎవరు సరిపోతారని తూకం వేస్తే ఆయన తప్ప ఇంకెవ్వడూ సరిపోడు. గురువు గారంటే గురువు గారే నేర్చుకోవడానికి. ఎందుకంటే ఆయన ఒక విశ్వనట మహావృక్షం, అది ప్రపంచమంతా వ్యాపించినటువంటి మహావృక్షం. ఆ వృక్షం కింద ఎన్నో పూలు కాయలు పళ్ళు రాలిపోతుంటాయి. మాలాంటి వాళ్ళం ఈ బ్యాచ్ అంతా వెళ్ళి పూల సజ్జతో ఏరుకోవాలి తప్ప అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఇండస్ట్రీనే కాదు, నటనే కాదు, దర్శకత్వం శాఖని అన్నిటినీ శాసించగలిగినటువంటి శక్తి కొంతమందికి ఉంటుంది. దే ఆర్ ది హిస్టరీ రైటర్స్. కొంతమంది హిస్టరీ రాస్తారు, కొంతమంది తిరగ రాస్తారు, కానీ కొంతమంది హిస్టరీ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ దాసరి నారాయణరావు గారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఇప్పుడు ధవళ సత్యం గారు, వీళ్ళందరూ, కోడి రామకృష్ణ గారు ఇందాక చెప్పారు కదండి, వీళ్ళందరి దగ్గర పనిచేయటం అనేది ఇవాళ బ్రహ్మానందం నో డౌట్ డెఫినెట్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి కమెడియన్ అయి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ వేసినటువంటి పునాదుల మీద నుంచి వచ్చాం. వీళ్ళందరూ ఆశీర్వదించినటువంటి ఆశీస్సులతో పైకి వచ్చాం. ఆ రోజు వీళ్ళందరూ మమ్మల్ని ఎంత దాన్ని ఏమంటారు, దయతో మమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసమే నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను తప్పండి. లేకపోతే ఇందాక ఆయన అన్నారు, బ్రహ్మానంద గారు మీరు ఎక్కడున్నారండి అన్నాడు. ఏమండి అన్నాను. పర్సనల్గా వచ్చి పిలుద్దామని అన్నారు. అలాగే నరసింహారావు గారు, మీ పర్సనల్గా ఏం రావక్కర్లేదండి, చెప్పారు కదా 17వ తారీఖున ఎప్పుడు అనుకున్నారు, గురుగారు కూడా వస్తున్నారని చెప్పారు కదా, మీరు ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి, ఫోన్ చేసిన ఒక 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటానండి అన్నాను. సరేనండి అన్నారు. కాదు సార్ పిలుద్దాం. ఏమండి, రాకూడదు అనుకున్నప్పుడు 100 సార్లు పర్సనల్గా పిలిచినా రావు, రావాలనుకున్నప్పుడు పిలవపోయినా వస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, భద్రాచలంలో శ్రీరామనవమి జరుగుతుంది. ఎంతమందిని పిలుస్తాం మనం? ఎవరిని పిలవలు, శుభలాగరి వస్తారు, జనం అలా వస్తుంటారు అంతే. అలాగే ఒక మంచి కార్యాన్ని తలపెట్టినటువంటి రేలంగి నరసింహారావు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతకాలం ఆగినా ఆయన లాంటి ఒక మంచి దర్శకుడు మనకు రావాలి, 10 మంది ఆర్టిస్టులు 10 మంది టెక్నీషియన్స్ బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇన్ని సినిమాలు నేను చేసినందుకు 1046 సినిమాలు చేశానంటే ఇది నేను చాలా గొప్పతనం నాది. చదువు గిన్నిస్ బుక్ ఇట్లాంటివన్నీ అనుకున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే, ఇన్ని సినిమాలు ఈ చలనచిత్ర పరిశ్రమ నిర్మించకపోతే నేను యాక్ట్ చేస్తుండేవాడిని కాదు. అందువల్ల దర్శకులకి, నిర్మాతలకి, టాప్ టు లైట్ బాయ్ నుంచి చివరి వరకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా దగ్గర చెయ్యలేక కొంచెం ఏదైనా ఇబ్బంది పెట్టినట్టుంటే మనస్ఫూర్తిగా అందరూ మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నరసింహరావు, మేము నరసింహరావు అన్నానని మీరు క్షమించాలి. ఎందుకంటే మేము పాలకొల్లు మీట్స్, క్లాస్మేట్స్,
బెంచ్ మీట్స్, అట్ ది సేమ్ టైం స్టేజ్ మీట్స్. అతను ఒక ఏకపాత్రమని వేసేవాడు అప్పన్నని, నేను సుడిగుండాలు వేసేవాడిని. మా ఇద్దరికి పోటీ. నరసింహరావు ఉండే స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే కోపం. బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అదేంటి ధవళ సత్యం ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ వాడు కదా, ఎందుకు చదువుతున్నాడు అనుకుంటున్నారేమో. కొన్ని ఎట్లకి పోలిక ఉండదు, పోలిక లేని కొన్ని వస్తువులు ఉంటాయి. అది సృష్టి, అది అలాగే జరుగుతుంది. గురు బ్రహ్మ అని మనం చెప్పేటప్పుడు బ్రహ్మ లాంటి గురువు అనాలా, గురువు లాంటి బ్రహ్మ అనాలా? నా వరకు అయితే ఆ బ్రహ్మ అచ్చం మా గురుగారిలాగే ఉంటారు. మా గురువుగారు విష్ణు నా వరకు అయితే ఎప్పుడు చూసినా వితండవాదం, యుద్ధాలు, విప్లవాలు అనుకునే నన్ను తీర్చిదిద్ది ఒక మనిషిని చేసిన మహానుభావుడు నా దృష్టిలో విష్ణువే, అంతకంటే తక్కువ కానే కాదు. అలాగే నాకు ఒక దారి చూపించి నన్ను ఒక మంచి మార్గంలో నడిపి నన్ను దర్శకుని చేసిన మహానుభావుడు నాకు నిజంగా శివుడే, ఆదిశివుడే. ఏదో ఒక సినిమాకి సంబంధించి టీజర్ ఆవిష్కరిస్తున్నట్టు లేకపోతే ఒక సభ జరుగుతున్నట్టు నాకు ఫీలింగ్ లేదు. ఏదో ఫంక్షన్కి ఇంట్లో కూర్చుని మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అన్నింటినీ మించి నాకు అప్పుడప్పుడు బాధపడతా ఉండేవాడిని. ప్రతి దర్శకుడు, ప్రతి హీరో వాళ్ళ బిడ్డల్ని ఇండస్ట్రీలో ఒక అగ్రస్థానానికి తీసుకురావాలని వాళ్ళు పడే తాపత్రయం, వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు చేసే సాహసం, చేసేటటువంటి కృషి నాకు భగవంతుడు నా బిడ్డలకు ఇవ్వలేకపోయాడే అని ఒక్కోసారి అనిపించిన, పిచ్చోడా ఎందుకు అనుకున్నా, అంతకు మించిన బిడ్డలు ఉన్నారు కదా నీకు, అసలు ఇండస్ట్రీలో 70% నీ బిడ్డలే కదా అని చెప్పినప్పుడు అలా నాకు గర్వంగా. బహుశా ఇంతకంటే ఆనందం, సంతృప్తి ఇంకెవరికి ఉండదేమో. నేను ఇండస్ట్రీకి రావడమే ఒక కళ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరిలోనూ ఒక దర్శకుడు అవుతాను, కానీ ఈ స్థాయికి వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ భగవంతుడు ఇచ్చిన దయ. అలాంటి శిష్యుల్లో నాకు చాలా ఇష్టమైన రేలంగి నరసింహరావు చాలా కాలంగా సినిమాలు తీయట్లేదు. అతను వచ్చి అడగడం నాకు తెలుసు. పోనీ ఖాళీగా ఉన్నాడు కదా అని, నరసింహరావు గారు సీరియల్ తీయకూడదా, మంచి కామెడీ సీరియల్ అని అడిగిన వాళ్ళు నాకు తెలుసు. లేదులేండి, వద్దులేండి, నేను ఇలా కానివ్వండి అనేవాడు. అంటే లోపల ఒక తపన ఉంది. అయితే ఇప్పుడున్న పద్ధతులకి, ఇప్పుడున్నటువంటి మార్కెటింగ్కి, పద్ధతులు అంటే సినిమాలు తీయడం గురించి కాదండి, సినిమాలు తీయడంలో నా శిష్యులు తీసినంత గొప్పగా ఎవ్వడూ తీయలేడు. దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. సినిమా ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేయడం అనే దాంట్లో ఇప్పుడు మార్పులు చాలా ఉన్నాయి. కాబట్టి సినిమా తీయడానికి నిర్మాతలు వస్తారు, సినిమా తీసేస్తాం, సినిమా తీసిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయడం ఎట్లా? ఏదో ఆర్టిస్టులు అంత మాత్రాన్ని మార్కెటింగ్ కాదు, దానికి వేరే చాలా రకరకాలు ఉన్నాయి. ఏ సినిమా అయినా, ఇప్పుడు చూస్తున్న సినిమాల్లో ఏవైనా సరే, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఏవైనా సరే, జస్ట్ ఒక 4-5 ఉన్న సినిమాలు తప్పితే మిగతా ఏ సినిమాలకి మార్కెట్ లేదు. జస్ట్ 4 to 5 పీపుల్ ఒక స్థాయిలో ఉన్న హీరోలు తప్పితే ఇంక ఎవరికీ మార్కెట్ లేదు. ప్రతివాడు మార్కెట్ కోసం వెతుక్కోవాల్సిందే. ఇలాంటి పరిస్థితి హిందీ చిత్రరంగంలో లేదు, కన్నడంలో లేదు, తమిళ్లో లేదు,
మలయాళంలో లేదు. ఈ దౌర్భాగ్యం ఒక్క తెలుగు ఇండస్ట్రీకే వచ్చింది. దానికి కారణం కొందరు స్వార్థపరులు కబ్జా చేశారు. ఇవాళ వేదిక మీద ఉన్న ఇంతమంది దర్శకులు ఇవాళకి గొప్ప సినిమాలు తీయగలిగిన వాళ్ళు. ఇవాళ గ్రాఫిక్స్ అంటున్నాం. అమ్మోరికి మించిన గ్రాఫిక్స్ ఇంతవరకు ఏ సినిమాలో ఉన్నా వచ్చాయా చెప్పండి. ఆ సృష్టికర్త కోడి రామకృష్ణ. అలా వీటిని సొంతం చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది సినిమాలు తీయలేకపోతున్నారు. రాంప్రసాద్ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఎన్నో సినిమాలు తీశాడు. మళ్ళీ సినిమా తీయడానికి ఎంత గ్యాప్ వచ్చిందో. ముత్యాల సుబ్బయ్య లాంటి ఒక ఉత్తమ దర్శకుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది సినిమా తీయలేదు. చాలామంది దర్శకులు తీయలేదు, చాలామంది నిర్మాతలు కూడా సినిమాలు తీయలేదు. అలాంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితి ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీకి పట్టింది. ఇలాంటి సమయంలో 2 నిర్మాతలు, ఇద్దరి పేరేంటి, నరసింహారావు, శ్రీనివాసు, వాళ్ళిద్దరూ నరసింహరావు దగ్గరికి వచ్చి సినిమా తీయమంటే నిజంగా వెనకాడే నరసింహరావు. నాతో 2-3 సార్లు చెప్పాడు, చేయి నరసింహరావు, పర్వాలేదు అన్నాను. లేమో గురువు గారు, నాకు భయం వేస్తూ ఉంది, తీరా ఏదైనా జరిగితే మళ్ళీ ఇదైతే అని. సో మొత్తానికి వాళ్ళు చాలా ధైర్యంగా నిలబడ్డారు నిర్మాతలు. నిలబడి సినిమా మొదలుపెట్టారు. ముందు చాలా హోంవర్క్ చేశాడు నరసింహారావు. మా ఫ్రెండ్స్ కోసం సంస్థ పేరు, నా ఫ్రెండ్స్. నీకు ఫ్రెండ్సా? కాదు మనోడికి. నీకు ఫ్రెండ్సే కదా, పబ్లిసిటీకి 2 కోట్లు ఖర్చు పెట్టు. ఆ బ్యానర్ మీద చేశారు. నాకు కథ చెప్పాడు. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగా నచ్చింది. ఒక చక్కని పాయింట్, మామూలు పాయింట్ కాదు, ప్రతి వాళ్ళు హర్షించే ఒక చిన్న లింక్ పాయింట్ ఉంది. ఎలక వెరీ పాజిటివ్. ఇందాక మన రామకృష్ణ చెప్పినట్టు ఒక ఎలక చేసే సందడి ఎంత బాగుంటుందో చెప్పలేను. ఎలక ఎవరయ్యా అన్నా నేను, బ్రహ్మానంద గారిని అనుకున్నానండి అన్నాడు. బ్రహ్మాండమయ్య, కొట్టేవు సినిమా అన్నాను. ఎందుకంటే అది చాలా గమ్మత్తైన కథ. ఇప్పుడు చెప్పేది కాదు, చాలా గమ్మత్తైన కథ. కథలో డెఫినెట్గా గ్రాఫిక్స్ కావాలి. ఆ ఎలక చేసే కార్యాలు, ఆ ఎలక చేసే పనులు, అవన్నీ కూడా గ్రాఫిక్సే. గ్రాఫిక్స్లో ఎక్కడెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చేసుకొస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనికి కూడా ఖర్చు పెట్టారు, కానీ అంత కాదు. దానికి సత్యాని భలే కుర్రడు దొరికాడు. ఒకసారి లేచి బాబు, నిలబడి బాబు, ఒక్కో సినిమాకి ఒక్కో యాక్సిడెంట్ చేసుకుంటాడు. ఎర్రబస్ చేసినప్పుడు ఒక యాక్సిడెంట్ చేసుకున్నాడు, ఈ సినిమా చేసినప్పుడు ఇంకో యాక్సిడెంట్ చేసుకున్నాడు. నిజంగా భగవంతుడు ఆ కుర్రాడికి మంచి బలం ఇవ్వాలి, మంచి సక్సెస్ ఇవ్వాలి. వన్ డే, ఒక రోజున డెఫినెట్గా వాడు చాలా గొప్పవాడైపోతాడు. అసలు ఎలకని క్రియేట్ చేశాడు, ఒక రియల్ ఎలకని క్రియేట్ చేశాడు. అది మనకి గ్రాఫిక్ అని అనిపిస్తుంది. నేను ఉదయాన్నే చూశాను, రాత్రి చూసాగా నువ్వు, ఉదయాన్నే చూశాను నేను. చాలా చక్కగా చేశాడు. ఇది సినిమా గురించి, కథ గురించి అయితే అది ఇప్పుడు ఇందాక బ్రహ్మానందం చాలా బాగా మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే అతను చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది. నాకు తెలిసి ఇందాక అన్న చాలా మంచోడు అయిపోతున్నాను. చాలా మంచోడు అవడం కదా, నిజంగానే మంచాడు. ఎలా మంచోడు అంటే, నాకు తెలిసి చిన్న చిన్న నిర్మాతలు ఎంతోమంది వెళ్ళి
సార్ నాకు ఒక 2 రోజులు వర్క్ అంటే మాట్లాడకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంత శేషు తీసుకుని సినిమా చేసినవి నాకు చాలా సంఘటనలు తెలుసు. చాలామంది అంటున్నమాట వాస్తవం. 10 గంటలకు వస్తాడండి, 10:30కి వస్తాడండి. ఇందాక చెప్పింది వాస్తవం చెప్పాడు. 12:30కి వెళ్ళిపోతాడండి, అయిపోద్దండి, మళ్ళీ 3ంటికి వస్తాడండి, 5ంటికి మొదలు పెడతాడండి అని. నిజమే. ఆర్టిస్ట్ కాల్ షీట్లు తీసుకుని మీరు పని చేయకుండా కూర్చోబెడితే ఏ ఆర్టిస్ట్ మాత్రం కూర్చుంటాడండి? మీరు వర్క్ చేసి ఉపయోగించుకోండి. ఒక 10 నిమిషాల గ్యాప్ లేకుండా ఆర్టిస్ట్తో పని చేయించుకోండి. ఆ ఆర్టిస్ట్ ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తాడు. ప్లానింగ్ ఉండదు, మీకు ఏమీ ఉండదు. ఆర్టిస్ట్ని తీసుకొస్తారు, 9 గంటలకు కావాలంటారు, 12 గంటల దాకా షార్ట్కి పిలవరు, 12 గంటలకు షార్ట్ అయిన తర్వాత మళ్ళీ 3 గంటలకు షార్ట్ అంటారు, మళ్ళీ 6ంటికి ఒక షార్ట్ అంటారు. అది కాదు ప్లానింగ్. యూ మస్ట్ హ్యావ్ ఏ ప్లాన్. ఇలాంటి వాడితో ఎన్ని సినిమాలు, 1000 సినిమాలు అంటే మామూలు మాట కాదు. చేసి చేసి విసుగెత్తిపోయిన తర్వాత ఒక మనిషి ఎక్కడో ఒక మాట అంటే మీ ట్రబుల్స్ నిజంగా మరి హీరోలు ఆలస్యంగా వస్తే ఎప్పుడైనా ఈ పలానా హీరో ఇబ్బంది పెట్టేస్తున్నాడంటే, మమ్మల్ని చంపేస్తున్నాడని ఇండస్ట్రీ ఎవడైనా చెప్పాడండి? ఆ ధైర్యం ఉందా? ఆ గట్స్ ఉన్నాయా? మరి బ్రహ్మానందం లేటుగా వస్తే బ్రహ్మానందం వచ్చాడని చెప్పేస్తున్నారేంటి? చాలా తప్పది. అంటే అసమర్థులు, పని చేయించుకోవడం చేతకని వాళ్ళు మాట్లాడే మాట అది. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. నిజంగా అతను చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది. నరసరావు అడగగానే ఈ సినిమా తనే చెప్పాడు, మీరు ఏం ఇవ్వాలనుకుంటారో ఇవ్వండి, అసలు వాళ్ళు ఏమి ఇచ్చారో చెప్తే మీరు నవ్వుకుంటారు, అది నేను చెప్పదలుచుకోలేదు. అలా మంచి వాళ్ళకు కూడా తాపత్రయం ఉంటుంది. ఓ మంచి డైరెక్టర్ చేయాలి, ఓ మంచి ప్రొడక్షన్ చేయాలి, ఓ మంచి కథ అయితే చేయాలి అనే తాపత్రయం ఆర్టిస్టులు కూడా లోపల ఉంటుంది. కొన్ని కమర్షియల్గా వస్తారు, కమర్షియల్గా చేస్తారు, మళ్ళీ ఏదో కామెడీగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి. అలాగే ప్రతి ఆర్టిస్టు ఇవాళ రఘుబాబు ఫోన్ చేసిన తప్పకుండా సినిమాలో ఉండాలంటే సినిమాలు లేక కాదు, రేలకి నరసరావు మీద ఉన్న అభిమానం. ఆయన మంచి దర్శకుడు, మంచి పాత్రలు ఇస్తాడు, బాగా చేయవచ్చు అని. ఇలా ఇవాళ ఇండస్ట్రీలో ఏదో ఒక రోజున మార్పు రాకపోతే, ఎందుకంటే చక్రం ఎప్పుడూ ఒకే వైపు అలా తిరుగుతూ ఉంటుంది, అవి మారుతూ ఉంటాయి. అలాగే మళ్ళీ మంచి రోజులు, మంచి సినిమాలు వచ్చే రోజులు తప్పకుండా వస్తాయి. ఈ సినిమా రేలంగి నరసరావు పడ్డ కష్టానికి, ఈ స్క్రిప్ట్ని అతను తీర్చిదిద్దుకున్న తీరుకి, ఈ సినిమా కోరుకున్నది ఒక్కటే, మీడియా హ్యాస్ టు ప్రమోట్ ఇలాంటి సినిమాల్ని. ఇంతవరకు ఈ సినిమా ప్రారంభించినట్టు కానీ, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు కానీ, ఈ సినిమా పూర్తయినట్టు కానీ ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఇవాళ ఈ సినిమా ఎలకా మజాకా అనే ఒక సినిమా ఉందని, ఆ సినిమా రేలంగి నరసరావు 75వ సినిమా అని, ఆ సినిమా ఈ విడుదలకి సిద్ధమవుతోందనే విషయాన్ని ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. ఇంట్లో కనిపించి ఎలక అనుకుంటున్నారేమో, ఈ ఎలక మామూలు ఎలక కాదు. వినాయకుడి దగ్గర ఉన్న అసలైన ఎలక దిగొచ్చి బ్రహ్మానందం రూపంలో ఆ ఎలకే చేసే కార్యక్రమం ఈ ఎలక. మామూలు ఎలక కాదు. మన ఇంట్లో మనం ఏదో మందు పెట్టగానే టక్కని చచ్చిపోయే ఎలక మాత్రం కాదు. సో దిస్ ఇస్ ద టాప్ సీక్రెట్ ఆఫ్ ద ఫిలిం. ఎలకంటే మామూలు ఎలకని కాకుండా ఇందాక మీరు అన్నది చూడండి, మూషికం అట్లాంటి కొంచెం గౌరవంగా ఉంటుంది మనకి. ఇది ఇందాక దశకంలా కాకుండా, అందువల్ల ఎలక. ఇప్పుడు ఈయన వినాయకుడు అనుకోండి, మీరు వినాయకుడు అనుకోండి, మూషికం. నిజంగా యాప్ టైటిల్ అదే అన్నయ్య. ఒక ఎక్సలెంట్ గ్రాఫిక్ వర్క్ తోటి నా ఫ్రెండ్స్ అదే బ్యానర్తో ఈ సినిమా నిర్మించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడాను సినిమాకు సంబంధం లేని వ్యక్తులు, ఇద్దరు కూడా వేరే బిజినెస్ చేసుకునే వ్యక్తులు. అలాంటిది వీళ్ళిద్దరూ సినిమా చేస్తున్నాం మేము, ఇలా రేగల నరసింహారెడ్డి డైరెక్టరు సినిమా చేద్దాం అనుకున్నా. పైగా మామూలు సినిమా కాదు, ఒక గ్రాఫిక్ సినిమా చేయబోతున్నాము ఎలుక మీద అని చెప్పారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. ఈ రోజుల్లో మామూలుగా ఏదో రెగ్యులర్ స్టోరీతో సినిమా చేస్తే దానిలో ప్రత్యేకత లేదు, ఈ సినిమా చూసే
ఇది లేదు ఈరోజు. ఏదో సంథింగ్ డిఫరెంట్, ఏదో ఉంటే కానీ వాళ్ళ సినిమా చూడట్లేదు, జనాలు థియేటర్ రావట్లేదు. వాళ్ళ థాట్ మంచి థాట్, అది డైరెక్టర్ నరసింహరావు గారు తీసుకొచ్చి పెట్టడం, దాన్ని మళ్ళీ అమలుపరచడం, అన్నిటికంటే ముఖ్యులు గురువర్యులు దాసరి గారు దాన్ని ఓకే చేయడం, మిగతా అందరు కోఆపరేషన్ ఇందా చెప్పినట్లు అందరు డైరెక్టర్లు కూడాను ఆయన సహకరించడం. ఆ క్యారెక్టరు ఒకసారి ఏదో సీన్ చేస్తుంటే డైరెక్టర్ గారు అన్నారు, చాలా బాగా చేశారండి, నూతన్ ప్రసాద్ గుర్తొస్తున్నారు మీకు అన్నారు. అలా ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది దీనిలో అందరి సహాయంతో. మేము కూడా అనుకున్నాను ఒక స్టేజ్లో, తప్పుకనుకోండి సార్, ఈ గ్రాఫిక్ వర్క్ సినిమా డైరెక్ట్గా రామకృష్ణ గారు వీళ్ళైతే కరెక్ట్ చేస్తారు కదా, ఈ గ్రాఫిక్ వర్క్ సినిమా ఎలా చేస్తారు? ఎందుకంటే హిట్ సినిమాలు చాలా చేశారు, కామెడీ సినిమాలు, ఇది వేరు ఇది వేరు, ఎలా లింక్ అవుద్ది సింక్ అవుద్ది అనుకున్నాను. కానీ అప్ టు డేట్ ఈరోజు ప్రొడక్షన్లో డైరెక్షన్లో అప్ టు డేట్ ఆయన తీసే షార్ట్స్ చూసి మాకే ఆశ్చర్యం వేసింది. ఈ ఎలుక మజాక్లో హీరోయిన్గా చేశాను, చాలా సంతోషంగా ఉంది. అండ్ డైరెక్టర్ గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పటికీ ఆయన రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా, అన్నిటికీ దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు. అలానే ఈ మూవీ మంచి సక్సెస్ కోరుకుంటుందని అనుకుంటున్నానండి. సాంగ్స్ బాగా వచ్చినాయి, మూవీ బాగా వచ్చింది, చాలా డిఫరెంట్ స్టోరీ అండి. యూ కెన్ ఎంజాయ్ అండ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. అండ్ బ్రహ్మానంద గారు కామెడీ అయితే చూసి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ నాకు ఈ మూవీలో ఆఫర్ ఇచ్చినందుకు రేలంగి నరసింహరావు గారు చాలా థ్యాంక్స్. నేను ఇన్ని మూవీస్ చేశాను కానీ ఏ మూవీలోని మీరు చూపించినంత అందంగా అలాంటి క్యారెక్టరైజేషన్ నేను ఇంతకొచ్చి చేయలేదు. సినిమా తీయాలనే ఒక ఇంట్రెస్ట్ ఇప్పటి నుంచి కాకుండా ఎప్పటి నుంచో ఒక యాంబిషన్ అయితే ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు అలా ఒక పక్కన ఒక స్టోర్ అయ్యి ఉండేది. అది ఎలా తీద్దామని ఒక ఇంట్రెస్ట్ తోటి కలిగినప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో డైరెక్టర్ గారి మీదనే సినిమా అనేది వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము ఎంక్వైరీ చేసి ఇప్పుడున్న డైరెక్టర్లలో ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీయగలిగినటువంటి డైరెక్టర్లు ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళతో మీరు చేయలేరు. మన సీనియర్ డైరెక్టర్ గారు రేలంగి నరసింహారావు అయితే ట్రాన్స్పరెంట్గా మిమ్మల్ని సినిమా తీసి మీతోటి సినిమా తీసి మిమ్మల్ని ఏ రకంగా అయినా సరే దాన్ని ఒడ్డుకు చేరుస్తారు అని చెప్పి ఒక ఎంక్వైరీలో మేము ఎంక్వైరీ చేసిన దానిలో మాకు తెలుసుకొని, ఎందుకంటే మా యంగ్ టైంలో ఆయన సూపర్ డైరెక్టర్, మా ఏజ్లో ఆయన సూపర్ డూపర్ డైరెక్టరు. ఆ నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి గట్టిగా ప్రయత్నం చేసి 1కి 4 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తే ఆయన ఒప్పుకొని మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. ఆయన మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ, ఇది చాలా గొప్ప విషయం. గ్రాఫిక్స్తో సినిమా అంటే సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పట్టిన సినిమాలు కూడా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో దర్శకులు మా డైరెక్టర్ గారు రేలంగి నరసింహరావు గారు ఈ సినిమాని కేవలం 31 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. వారికి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సినిమా గురించి ఒకే ఒక ముక్క చెప్తాను, మీ అందరినీ నిరుత్సాహపరచదు. మీరు ఎంతగా ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా మీద పెట్టుకున్నారో అంతకు 10 మీరు ఆనందపడతారనే హామీని మటుకు మేము గట్టిగా ఇస్తున్నాం. ఆ కసితోటి ఆ సినిమా చేద్దామని వచ్చాము. కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. ఆ కోరిక ఇప్పటికి ప్రబలి మాలో ఈ కార్యానికి ఉసుగొలిపింది. ఇది ఇంకా 10 కావాలంటే అందరి సహకారం మాకు తప్పనిసరిగా కావాలి.